అబ్బా ఏమిటని మూడు సరసం. కంటి ముందు దొంగతనం జరిగితే కొట్టక ముద్దెట్టుకుంటానా? ఏయ్ నాకేం తక్కువే, నాలాంటి అందుగా నీకు దొరకద్దు. ఏంటి నీ వాగుడు? నీ నోటికి హద్దు పద్దు లేదా? అది చిన్నపిల్ల, దాన్ని ఎందుకమ్మా అలా కసరడం? నీ కంటికి అది ఎప్పుడు చిన్నపిల్లే. అది నువ్విచ్చిన అడుసే. రేపు పెళ్ళాడబోయే వాడితో ఇలాగైనా మాట్లాడడం? ఈ వాగుడు లక్ష్మికి ఇంకో వాగుడలోని బయట నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసేయాలి. ఏమన్నయ్యా, వీళ్ళిద్దరికీ పడదని నీ ఉద్దేశమా? అది కాదమ్మా, చేతిలో ఉన్న పువ్వుని గుడిలోనే పెట్టాలి కదా. ప్రియమైన లక్ష్మికి. గణపతి ఎలా ఉంది బాలా? ప్రియాతి ప్రియమైన లక్ష్మికి ఇదెలా ఉంది? ఇది బాలేదా? నా ప్రాణంలో ప్రాణమైన లక్ష్మికి. నాకు తెలుసులేరా, ఉండు మిగిలిన రాసిస్తాను. గణపతి లారా, నాకు సహాయం చేస్తా? ఇది తీసుకెళ్ళి లక్ష్మికి ఇస్తా. ఎవరు చూడకుండా అయ్యి. అంజీ, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కల్లో రవిబాబు ఎంత అందంగా నవ్వాడో తెలుసా? అబ్బబ్బా, నీలాంటి కోత నవ్వు కాదే అయింది. ఆయన నవ్వుతుంటే పువ్వులు నవ్వినట్టే ఉంటుంది. ఈ ఉత్తరం తీసుకెళ్లి రవిబాబుకి ఇచ్చొస్తావా?
ఈ బోరొత్తే నీకేం గురు? ఇంకోసారి ఊదేవంటే నీ కాళ్ళు చేయి నరికేస్తాను. అదే ఎందుకు అని అడుగుతుండా. నన్ను ఇంకేం అడక్కు. ఇది వింటే నా కాళ్ళు చేయి ఆడడం లేదు. ఈ శబ్దం నా చెవిని పట్టడానికి వీలేదు. ఈ పుట్టలో ఉండే పాము మన కులదేవు. అన్నయ్య, నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఇదే మన కుటుంబాన్ని చల్లగా చూస్తుందట. చెల్లెమ్మా, ఈ పాము అంటే నీకు భయం లేదు? మన కులదైవం దగ్గర మనకు భయం ఏమిటి? కానీ దీంతో పాటు దీనికి పిల్ల ఉంది, అదే శశింద్రి. ఆ పిల్లను మాత్రం తల్లిపాము ఎప్పుడు విడిచుండు తెలుసా? రాను రాను నీకు మరీ ధైర్యం ఎక్కువైపోతుంది. రా వెళదాం. నాకు అర్జెంటుగా 6 అడుగుల పాము కావాలి. అదే కుదరదు. ముసలయ్య మా ఇన్స్పెక్టర్ గారు అబ్బాయి కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడయ్యా. 6 అడుగుల పాము చర్మం ఒలిచి బెల్ట్ కుట్టించుంటేనే కానీ తగ్గదన్నాడయ్యా వైద్యుడు. నీ పేరేంది? పోయినట్టు. ఏదో బాడీ నాకెందుకు? 6 అడుగుల పాము కోసం ఈ ముసలయ్య దగ్గరకు వస్తావా? 30 అడుగులు అయితేనే గాని ఈ ముంగేస ముసలయ్య తెగేసుకుంటాయా? అయితే మా ఇన్స్పెక్టర్ గారితో చెప్పేస్తా. ఇన్స్పెక్టర్ అంటున్నావు? ఏ ఇన్స్పెక్టర్ బాబు? మొన్న ఒకేసారి మక్లర్ కొట్టాడు చూడు, ఆ ఇన్స్పెక్టర్. మూటమల్లే కట్టు, లేకపోతే పోలీసు వాడు బట్టలు కొడతారట. దొరికింది. ఏమయ్యా, ఇంకా పాము రాలేదేంటి? రాలేదేమంటే అదేమన్నా పొట్లకాయ చెయ్యట్టి తీయడానికే. ఏమంటావు బాగుంది? వస్తదే. మనం బోరోదేమంటే ఊళ్ళో ఉన్న పావులని రావాల్సిందే. అదేమన్నా టీ తాగడానికి పోయిందేమో. అమ్మదా? అమ్మ మా అమ్మే పాము వస్తే పారిపోతున్నారంటే పట్ల బామర్దా పరిగెత్తు. పరిగెత్తునా వెనక వైపు చూసినా బామర్దా కళ్ళు మూసుకో. మూసినా దొరాలను మన్నించుకో. ఏమిటో ఇదంతాను? దొరాలను మన్నించుకో. ఎందుకయ్యా? మన్నించుకో. అందించాలే పైకిలే. బామర్దా చూసినా చూసినా నేనేం చేసినా? కాలు మొక్కినావు. అయ్యా మేము పావులోళ్ళమే గారండే. పావులు సొత్తే మా దడుపండే. మేము దర్శకున్నట్టు ఇన్స్పెక్టర్ గారు చెప్పకండి బాబా. పావు కావాలయ్యా. మీకంత పావు కావాలంటే మా పావుల పాపనున్నాడంటే ఆయన గారి చూపిస్తాం. 6 అడుగులు పావా? పట్టిత్త. ఓ ఇంట్లో ఓ పాము ఉండాలి. దాన్ని వాళ్ళు కులదేవతలా చూసుకుంటున్నారు. అయితే అది ఖర్చు ఎక్కువ దిగగలరా? ఎంత అవుద్ది? 100 రూపాయలు అవుతుంది. సరే ఇష్టపట్రా. ఇవాళ పండగ. పెద్ద పాము దొరికితే నా బతుకు పండినట్టే. తల్లిపాము కోసం ఉదితే పిల్లపాము వచ్చిందే. సరే, దీని తర్వాత అదే వస్తుందిలే. చెప్పేది నీకేరా? ఇందులో ఉన్న పాము మా కులదేవతరా. దీని పట్టానికి వచ్చావు. మామూలు వాళ్ళకి పాము కులదైవం అయితే కావచ్చు, కానీ మా కాట వస్తువు పుట్టలని మాకు ఒకటేనయ్యా. ముందు ఇక్కడి నుంచి బయటపో. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావా నిన్ను ప్రాణాలతో వదల.
నా ఒంటి మీద చెయ్యేసి తోసేస్తావా? ఈ పాముల పాపన్న పగంటే తాచుపాము పగ. ఎవరి ప్రాణం ఎవరు తీస్తారో నువ్వే చూస్తావయ్యా.